థ్యాంక్ యూ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ప్రపంచ సుందరి మన్నులంతా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఈ రోజు ఈ నెల 10 నుంచి మిస్ వరల్డ్ వేడుకలు ప్రారంభమై ఈ నెల 31 వరకు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లా కేంద్రంలో ఈ పిల్లల మరికి గత 700 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పిల్లల మరి చెట్టు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి దీని మొదటి చెట్టు వేరు ఎక్కడుందని కూడా ఇంతవరకు కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. 700 సంవత్సరాల చరిత్ర గల ఈ పిల్లల మరి చెట్టుకు అంటే 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఈ నెల 16వ తేదీన అమెరికాకు సంబంధించిన 20 మంది సుందరి మనులు అంటే ఏదైతే మిస్ వరల్డ్ పోటీలో వీళ్ళు పాల్గొంటున్నారో వాళ్ళు వివిధ భాగాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పర్యాటక కేంద్రాలకు అంటే పంపించనున్నారు. అందులో భాగంగానే పాలమూరు జిల్లా కేంద్రంలోని పిల్లల మరి చెట్టును చూసేందుకు సాయంకాలం 2 గంటల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఎవరైతే అమెరికాకు సంబంధించిన 20 మంది సుందరి మనులు ఇక్కడికి వచ్చి 2 గంటల పాటు ఈ ప్రాంతంలో ఈ పిల్లల మరి చెట్టు ఏదైతే మనం చూస్తున్నామో ఆ పిల్లల మరి చెట్టు ఇక్కడ ఉండి వాళ్ళు వేడుకలు చేసుకొని ఉన్నారు. అయితే దీనికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, సమస్యాత్మకంగా ఏమైనా ఉన్నా అలాంటి ఏవి ఉండకుండా ఉండేందుకు సుమారు 1000 మంది పోలీసులను వారి ప్రొటెక్షన్ కోసము ఇక్కడ నిర్వహించే చూస్తున్నాం. వీళ్ళంతా ఈ రోజు పిల్లల మరిని సుందరీకరణగా చేసేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనులు చేస్తున్నారు. మనం చూస్తున్న బాక్స్ లో, మన పక్కన ఉన్న బాక్స్ లో కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇది అంటే ఎవరైతే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు దీన్ని మరోసారి పునర్జీవనం ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైరస్ సోకి పూర్తి స్థాయిలో చెట్టు చనిపోతుందా అనే పరిస్థితికి వచ్చిన సమయంలో ఫారెస్ట్ అధికారులంతా ఇక్కడికి వచ్చి అంటే ఆ ఫారెస్ట్ అధికారుల నేతృత్వంలోనే ఈ చెట్టును కాపాడారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న అక్కడక్కడ మనకు పైపులు కనిపిస్తున్నాయి, సిరంజిలు ఉన్నాయి. సిరంజిలు కూడా గతంలో సిరంజిలు కూడా పెట్టడం ఒక మనిషికి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు సిరంజిలు ఏ విధంగా అయితే వాడతారో అదే తరహాలో ఈ రోజు ఈ పిల్లల మరి చెట్టుకు సిరంజిలు నాటి వాటి ద్వారా వీటికి ఆహారాన్ని కూడా అందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ అధికారులను కూడా ఈ పిల్లల మరి చెట్టు కాపాడిండ్రు అని అంటే దానికి పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు కూడా దీనికి సహకరించారని చెప్పుకోవచ్చు. ఈ అంటే సాయంకాలము అంటే 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అంటే 2 గంటల పాటు వాళ్ళ ఈ పిల్లలు మరి ఈ ప్రాంగణంలోనే మనం చూస్తున్నాము. ఈ ప్రాంగణంలోనే వాళ్ళంతా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేందుకు అంటే ఫస్ట్ టైం అనమాట ప్రపంచ మిస్ వరల్డ్ సంబంధించిన ఏవైతే పోటీలు ఉంటాయో ఆ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతము ఈ నెల 16వ తారీఖు మహబూబ్నగర్ పిల్లల మరికి వచ్చి ఇక్కడ వారు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని ఎందుకంటే అమెరికాలో అటువంటి ప్రాంతాల్లో ఇటువంటివి అంటే ఈ చెట్టు వేరు మొదటి చెట్టు ఏదనేది కూడా కనుక్కోలేని ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే చూడనున్నారు. అయితే ఈ విధంగా చూస్తే అమెరికాకి సంబంధించి కావచ్చు, ప్రపంచ సుందరి మన్నులంతా హైదరాబాద్ కేంద్రంగా రాబోతున్న నేపథ్యంలో ఈ పిల్లల మరి చెట్టు ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వస్తున్నారు. దానిలో భాగంగానే ఒక 20 మంది వరకు అమెరికాకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి 16వ తారీఖు వాళ్ళ ఆహ్లాదకరంగా ఉండేందుకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇతరత్ర శాఖ అధికారులంతా కూడా హెచ్ఓడీలంతా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ మన పాలమూరు జిల్లా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరుగాంచే అవకాశాలు ఉన్నాయి. పిల్లల మరి నుంచి మన తొలివేలు కోసం మీ మధు.